హలో అండి, అందరికీ నమస్కారం. మట్టి మన జీవనానికి మూలాధారం. అదే మట్టి కొత్త జీవనాన్ని పుట్టిస్తుంది, పాతదాన్ని కూడా కరిగిస్తుంది. సృష్టి నాశనం రెండు దానిలోనే దాగి ఉన్నాయి. మరి ఈ విషయాలు తెలుసుకోక ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మట్టి మన కాళ్ళ కింద ఉన్న మన జీవితం అంతా దానిపైనే ఆధారపడి ఉంది. ఇది ప్రకృతిలో అత్యంత విలువైన బహుమతి. మట్టి ఒక విత్తనానికి జీవం ఇస్తుంది. ఒక విత్తనం మట్టిలో పడుతుంది, నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటుంది. కాలంతో పాటు అది మెల్లగా జీవం పొందుతుంది. ఆ చిన్న మొలక పెద్ద చెట్టుగా ఎదిగి ఆకాశాన్ని తాకుతుంది. ఇది మట్టికి ఉన్న సృష్టి శక్తి. దీన్ని చూపిస్తుంది మట్టి కొత్త జీవనాన్ని పుట్టిస్తుంది అని. మళ్ళీ అదే మట్టి నాశనం చేస్తుంది. అదే మట్టికి నాశనం చేసే శక్తి కూడా ఉంది. అది జీవ పదార్థాలను కుళ్ళగొడుతుంది. ఆ ఆహార పదార్థాలు ఏంటంటే ఆహార వ్యర్థాలు, వాడిపోయిన ఆకులు, చనిపోయిన జంతువుల శరీరాలు. ఇవన్నీ మట్టిలో కలిసి క్రమంగా కుళ్ళిపోతాయి. మట్టిలో పునర్జన్మ యొక్క చక్రం. ఈ కుళ్ళిన పదార్థాలు మళ్ళీ పోషక పదార్థాలుగా మారుతాయి. అవే పంటలకు ఆహారంగా, భూమికి జీవనంగా మారుతాయి. ఈ విధంగా ప్రకృతి యొక్క చక్రం కొనసాగుతుంది. సృష్టి మరి పెంపకం, నాశనం, పునర్జన్మం ఇది కొనసాగుతూ ఉంటుంది. మరి దీని నీతి లేదా సందేశం చూస్తే మట్టి జీవనాన్ని సృష్టించగలదు, అలాగే ముగించగలదు కూడా. అందుకే మట్టి జీవనదాత కూడా, జీవన ఆహారం కూడా. మట్టిని గౌరవించండి, కాపాడండి. మన భవిష్యత్తు దానిపైనే ఆధారపడి ఉంది. మట్టి మన జీవనానికి మూలం. దానిని కాపాడితేనే భూమి భవిష్యత్తు పచ్చగా ఉంటుంది అని మనమందరము తెలుసుకోవాలి. మట్టి జీవనాన్ని సృష్టిస్తుంది, అదే మట్టి జీవనాన్ని కూడా ముగిస్తుంది. మట్టి నుంచి మనిషినికి నేర్చుకోవలసిన పాఠం మరి ఆ పూర్తి వివరాలు. మట్టి నుంచి మనిషికి పాఠం. మనిషి జీవితం అలాగే ఉంటుంది. మన చేతుల్లో సృష్టి శక్తి ఉంది, అలాగే నాశనం చేసే శక్తి కూడా ఉంది. ఒక మనిషికి మంచిని సృష్టించే శక్తి కూడా ఉంది. ప్రేమతో, కరుణతో, జ్ఞానంతో మనం ప్రపంచాన్ని అందంగా మార్చగలం. మనం మంచిని చేస్తే ప్రపంచం జీవంతో నిండుతుంది. అదే మనిషికి చెడును సృష్టించే శక్తి కూడా ఉంది. అదే ఏంటంటే స్వార్థం, కోపం, విధ్వంసం మనలో ఉంటే మనమే ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాము. అయితే మనము ఈ ప్రకృతి నుంచి నేర్చుకోవాల్సిన పాఠం, మట్టి విత్తనాన్ని పెంచి జీవాన్ని ఇస్తుంది. అదే మట్టి దానిని తిరిగి భూమిలో కలుపుతుంది. ఇది ప్రకృతి మనకిచ్చే నిజమైన పాఠం. జీవితం ఒక చక్రం. అందుకే మనమందరం నేర్చుకోవాల్సినది ఏమంటే మట్టిలా ఉండాలి, జీవాన్ని సృష్టించే శక్తిగా ఉండాలి, అలాగే నాశనం కాకుండా పోషించే శక్తిగా ఉండాలని మనకి పాఠం నేర్పిస్తుంది. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్రకృతి సంబంధించిన మరెన్నో విషయాల కోసం, అలాగే వివరాల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.